హాయ్ హలో నమస్తే అండి, అస్సలం వాలేకుమ్ అండి. వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి. 216 అండి ఈ ఛానల్. నేను సేమియా పాయసం చేశానండి, పెట్టానండి, మీకు కూడా చూపిద్దామని చెప్తున్నానండి. సేమియా పాయసం ఒక 100 గ్రామ్ సేమియాలండి, ఒక 2 ప్యాకెట్లు పాలండి. ఎందుకంటే పాలు ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుందండి, అందుకోసం అనమాట. 100 గ్రాములకి పాలు 2 ప్యాకెట్లు ఎందుకు అనుకోవచ్చు, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఒక ప్యాకెట్ 6 ప్యాకెట్లు కూడా చేసుకోవచ్చండి. కొంచెం బాగా పాలు ఉంటాయి అనేసి, చిక్కపు ఉంటాయి సేమియాలు అనేసి నేను 2 ప్యాకెట్లు వేసానండి. ఆ సేమియాలు నెయ్యిలో వేపుకున్నానండి, పక్కన తీసుకున్నాను. ఆ నెయ్యిలోనే జీడిపప్పు, కిస్మిస్, బాదము, పిస్తా అన్నీ వేపుకొని పక్కన పెట్టుకొని, పాలు బాగా మరిగాక ఒక 1 కేజీ పంచదార వేసి దించి అప్పుడు ఈ సేమియాలు, ఎందుకంటే ఈ సేమియాలు కొంచెం సన్నగా ఉంటాయండి, అందుకోసం దించుకొని చల్లగా అయ్యాక పాలు అప్పుడు వేయాలి, అప్పుడు బాగుంటుంది. పొయ్యి మీద ఉన్నప్పుడు వేయకూడదు, లొండ అయిపోద్ది, అందుకోసం చెప్తున్నాను అనమాట. అదే లావు సేమియాలు అయితే పొయ్యి మీద అయినా వేసుకోవచ్చు కాసేపు ఉడుకుతానికి. నేను అలా చేయను, సన్న సేమియాలతోనే చేస్తాను పాయసం, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దొరికితే సన్న సేమియాలు చేసుకోండి, బాగుంటుంది. అవన్నీ కింద దించి సేమియాలు, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా అన్నీ నెయ్యిలో వేపుకున్నాను కదండి, ఉన్న నెయ్యి కూడా అందులో వేసి చక్కగా కలిపేసి ఒక 10 నిమిషాలు పెడితే చక్కగా టేస్ట్ బాగుంటుందండి. అప్పుడు రుచి చూడాలండి. చూడండి, మీరు కూడా పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ కొట్టండి. మా దానికి ఏం కామెంట్స్ రావట్లేదండి, దయచేసి కొంచెం ప్లీజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.